ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గత వారం రోజులుగా జరుగుతున్న విధ్వంసకాండను చూసి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని ప్రజలకు అర్థమైందని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గత వారం రోజులుగా జరుగుతున్న విధ్వంసకాండను చూసి టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని ప్రజలకు అర్థమైందని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందన్నారు. వాస్తవానికి వైసీపీ కార్పొరేటర్లదే నైతిక విజయమని, కూటమికి బలం లేకపోయినా కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్ను పెట్టుకుని దురాలోచనతో వైసీపీ కార్పొరేటర్లను దారుణంగా బెదిరించి భయపెట్టి లోబర్చుకున్నారని ధ్వజమెత్తారు. గెలిచినటువంటి కూటమిలో 5 నిమిషాలు కూడా ఆ పారాడి కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అన్నా మేము తప్పు చేశాం, అన్నా మేము పాపం చేశాం, మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు, మేము పడ్డటువంటి కష్టాలన్నీ ఇన్ని కావు, మమ్మల్ని విపరీతంగా కొట్టారు, మిమ్మల్ని మేము విడిపోం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ 4 కార్పొరేటర్లు వెంటనే 10 నిమిషాల వ్యవధి కూడా లేకుండానే 4 కార్పొరేటర్లు వచ్చారు. ఇదే సాక్ష్యం. ఇంతకంటే ఉదాహరణ అనీష్ రాయల్, డాక్టర్ అనీష్ రాయల్, మోహన్ యాదవ్, అనిల్, అమర్నాథ్ రెడ్డి, ఈ నలుగురిని కిడ్నాప్ చేసింది. ఈ నలుగురిని వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించింది శ్రీధర్వర్మ అనేటువంటి వ్యక్తి ద్వారా. వీళ్ళని కొట్టింది, వీళ్ళ చేతనే ఓట్లు అక్రమంగా వేయించుకున్నది, వీళ్ళ చేతనే కాదు సుమా, ఇంకా మా శేఖర్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఆస్తుల్ని ధ్వంసం చేసి ఓట్లు వేయించుకున్నారు, చంపుతామని వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి, మేము తప్పు చేశామన్నానని. ఇది పరిస్థితి. ఓ కూటమి నికృష్టపు రాజకీయాలు చేసేటువంటి నేతలారా, మీ దొల్లతనం ఏంటి అన్నది ఇంత స్పష్టంగా తెలిసిపోయింది. ఇంత నీచ రాజకీయాలు చేయడం కంటే అసలు రాజకీయాల నుంచి మీలాంటి వాళ్ళు విరమించుకోవటం లేదు. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలో నా తమ్ముడు లడ్డు భాస్కర్ ఓటమిని మేము ఓటమిగా భావించటం లేదు. మా కార్పొరేటర్లు ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినారు. మాకు క్యాడర్ కి అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసినా ఇంత గొప్పగా ప్రతిఘటిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది, కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు. ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది. పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమైనటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి. క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం. మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసిన